జయలక్ష్మీనారాయణ ఇవాటి రోజున ఒక భక్తుడి కథ తెలుసుకుందాం. భక్తుడి కథ భగవంతుడి యొక్క లీల విషయంలో వచ్చేసరికి పూరి జగన్నాథ్లో ఒక భక్తుడు ఉండేవాడు. గొప్ప భక్తుడు. తన భార్య చనిపోయిన తర్వాత భార్య ఉన్నంత మటుకు భార్య భగవంతుడి సేవ అంటే జగన్నాథుడి యొక్క సేవ ఇవి రెండు చేస్తూ ఉండేవాడు. భార్య చనిపోయిన తర్వాత ఇంకా ఆయన జీవితంలో ఏమీ మిగలలేదు, భగవంతుడి సేవ తప్ప. ఎంతసేపు నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క సేవనే చేస్తూ ఉండేవాడు. జగన్నాథుడిని పెట్టుకుని జగన్నాథుడికి రోజు భోగాలు పెడుతూ ఆయన నిరంతర నామస్మరణతోటి ఆయన కాలం గడిచిపోయేది. అయితే ఒక సమయం, ఎలాంటి సమయం వచ్చిందంటే అతనికి రోగం వచ్చింది. ఆ రోగం వల్ల అతను మంచం నుంచి లేవలేకపోయాడు. రకరకాల వైద్యుల్ని పిలిపించారు, అయినా కూడా అతని రోగం తగ్గలేదు. రోగం తగ్గకపోయేసరికి ఆయన భగవంతుడి యొక్క సేవ చేయలేకపోతున్నాడు. మనసులో ఇది ఒక బాధ, అయ్యో అక్కడే ఉన్నాడు నా జగన్నాథుడు, ఆయనకి సేవ చేయలేకపోతున్నానే అని అదో బాధ. ఈ రోగం ఒక బాధ. దేనితోటి ఆలోచించాలో తెలియని విధంగా కళ్ళు తెరవలేని స్థితిలో పడున్నాడు. ఆ సమయంలో సాక్షాత్తు జగన్నాథుడే అతని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ జగన్నాథుడు అతనికి నిరంతరం సేవ చేశాడు. నిరంతరం సేవ చేసి అతను కోలుకునే వరకు ఎదురు చూశాడు. అతను కోలుకున్న తర్వాత ఆ భక్తుడు స్వామిని లేచి అడుగుతాడు, ఏంటి స్వామి, నీవు సమస్త సృష్టికి అధిపతివి, నీవు తలుచుకుంటే నా రోగాన్ని ఇలా తీసేయగలుగుతావు, అయినా సరే నా రోగాన్ని ఇన్ని రోజులు ఉంచి నువ్వెందుకు సేవ చేసావు స్వామి, నువ్వు సేవ చేయాల్సిన అవసరం ఉంది నీకు ఇలా అయిపోయే పనికి అని అంటాడు. అంటే జగన్నాథుడు చెప్తాడు, నీ కర్మ ఏదైతే ఉందో ఇవాళ నేను తీసేస్తాను, తీసేయగానే అది మళ్ళీ నీకు వచ్చే జన్మలో నీ వెనకాల వస్తుంది. అదే నా భక్తుడు అన్ని జన్మాంతరాల వరకు కష్టపడడం నాకు ఇష్టం లేదు. అందుకని అతని కర్మని ఇదే జన్మలో తీసేసి ఈ భక్తుడిని, ఈ ఆత్మని నాలో ఏమంటారు ముక్తి ప్రసాదించాలని కోరుకుంటానంటే అతడు నాతో నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటాను అని అంటాడు స్వామి. అందుకని మీ కష్టాలు తీరే వరకు మీతోటే ఉంటాను. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటారు, నన్ను తలుచుకుంటూ ఉంటారు. మీ కష్టాన్ని మీ దగ్గరే ఉండి మీ కష్టాన్ని కూడా నేను దూరం చేస్తూ ఉంటాను అని. అయితే నీ కష్టం ఇంకా తీరలేదు, నీకు ఇంకా 15 రోజుల వరకు ఇంకా నీకు ఈ రోగం ఉంటుంది. ఆ రోగాన్ని నా మీదకి తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం 15 రోజులు ఈ రోగంతో పడుకోవాలి అని. అందుకనే పూరి జగన్నాథుడును మనకి 15 రోజులు మూసేస్తారు దేవాలయాన్ని. ఆయనకి రోగం వస్తుంది, ఆయన కషాయాలు తీసుకుంటూ ఉంటాడు, ఆయన మంచం మీద పడుకుని ఉంటాడు. 15 రోజుల వరకు ఆ గుడి తలుపులు తెరవరు. ఆయనకి స్వామికి నిరంతరం ఏం చేస్తూ ఉంటారు, కషాయాలు ఇస్తూ ఉంటారు. అక్కడ ఈయనని ఏమంటారంటే అనాసర్కార్ అని అంటారు ఈ స్థానాన్ని. ఆ సమయంలో ఎవ్వరూ ఆ సర్కార్ని దర్శించకూడదు అని. ఈ విధంగా